హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో కుబేరా మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి సముద్రం మధ్యలో పెట్రోల్ నిల్వలు వెతుకుతున్న ఒక షిప్ ని చూపిస్తారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొహాల్లో మనకు ఆనందం కనబడుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు వెతుకుతున్న ప్యూర్ ఆయిల్ నిల్వలు ఉన్న చోటు వీళ్ళకి తెలుస్తుంది. ఈ ఆయిల్ గాని మనం దక్కించుకుంటే మన దేశానికి 15 సంవత్సరాల దాకా పెట్రోల్ ఫ్యూయల్ అనే ప్రాబ్లమే ఉండదు. అలా అక్కడ సిబ్బంది ఆనందపడుతున్న సమయంలో వాళ్ళ కెప్టెన్ అక్కడికి వస్తాడు. అతను చూసి వీళ్ళు ఆనందంగా, సార్ మన 8 ఏళ్ల కల వృధా కాలేదు. ప్రపంచంలోనే ప్యూరెస్ట్ ఆయిల్ రిజర్వ్ ని మనం కనుక్కున్నాం. ఇక మనం ప్రెస్ మీట్ పెట్టి కాల్ రెగరేసి చెప్దాం సార్ అని అంటాడు. వాళ్ళలో ఓ వ్యక్తి, సార్ ఇక ఇండియా ఆయిల్ కోసం ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితే ఉండదు సార్ అని గర్వంగా చెప్తాడు. అదంతా విన్న ఆ కెప్టెన్, నో అప్పుడే దేన్ని కన్ఫర్మ్ చేయొద్దు, ఇంకా మీరు 2 గంటలకు ఒకసారి టెస్ట్ చేస్తూ ఉండండి, ఫైనల్ గా మనం ఓ నిర్ణయానికి వద్దామని అంటాడు. తర్వాత అతను ఓ వ్యక్తికి సీక్రెట్ గా ఫోన్ కాల్ చేస్తాడు. అవతల పక్క ఆ ఫోన్ ని రిసీవ్ చేసుకుంది బిజినెస్ మ్యాగ్నెట్. ఇతను డబ్బు కోసం ఎంత దారుణానికైనా ఒడిగడతాడు. అలాంటి ఈ వ్యక్తికి ఆ కెప్టెన్ ఫోన్ చేసి ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ గురించి లీక్ చేస్తాడు. ఈ విషయం ఎంతమందికి తెలుసు అని ఆ పారిశ్రామికవేత్త ఇతన్ని అడుగుతాడు. ఇంకా ఎవరికి తెలియదు సార్ అని ఇతను చెప్తాడు. సరే అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచండి అని ఈ పారిశ్రామికవేత్త ఆ షిప్ లో ఉన్న వ్యక్తికి చెప్పగానే, ఓ 24 అవర్స్ నేను ఈ విషయం బయట లీక్ అవ్వకుండా చూడగలను, తర్వాత ఏది నా చేతిలో ఉండదు అని చెప్తాడు. వెంటనే ఈ పారిశ్రామికవేత్త అప్పటికప్పుడు ఇండియాలో ఉన్న ఒక మినిస్టర్ తో అపాయింట్మెంట్ కుదుర్చుకొని అతన్ని సీక్రెట్ గా కలుస్తాడు. ఆ ఆయిల్ రిజర్వ్స్ తనకు వచ్చేలా చేయమని అతనితో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ రాత్రికి రాత్రే ఈ పారిశ్రామికవేత్త ఆ షిప్ ఉన్న చోటికి తన మనుషుల్ని పంపిస్తాడు. అక్కడ తన మనిషి అయిన షిప్ కెప్టెన్ ని సహాయం తీసుకొని అక్కడ వర్క్ చేస్తున్న అందరినీ చంపించేస్తాడు. ఆ ప్లేస్ అంతా ఓ ప్రమాదంలో బ్లాస్ట్ అయినట్లుగా సీన్ క్రియేట్ చేసి ఇక్కడ ఆయిల్ నిల్వలు దొరుకుతాయనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తాడు. తర్వాత రోజు ఆ మినిస్టర్ ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాడు. 20 ఏళ్లుగా సాగర్ లో మన వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. ఆశ కొద్దీ ఆయిల్ కోసం మేము చాలా ట్రై చేశాం, కానీ అదంతా వృధా అయిపోయింది. ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాం అంటూ తన విచారాన్ని వ్యక్తపరిచి ప్రెస్ మీట్ ముగిస్తాడు. ఆ తర్వాత సీక్రెట్ గా ఈ పారిశ్రామికవేత్తని మీట్ అవుతాడు. తనకు సహకరించిన కేబినెట్ మినిస్టర్స్ లిస్ట్, ప్రెస్ వాళ్ళు, అలా ఎవరెవరికి ఎంతెంత కావాలనేది ఓ లిస్టే తయారు చేసుకుని వచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రెడీ చేసుకోమంటాడు. దాంట్లో 50 బ్లాక్, 50 బయట కింద అరేంజ్ చేయమని ఆ పారిశ్రామికవేత్తతో చెప్పి, ఈ అమౌంట్ మా చేతికి రాగానే బంగాళాఖాతం నీదైపోతుందని ఓ హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఈ పొలిటీషియన్స్ మైండ్ లో గాని ఈ పారిశ్రామికవేత్త మైండ్ లో గాని ఒకటే రన్ అవుతుంది. అదేంటంటే వీళ్ళకి కోట్లు డబ్బులైతే కావాలి గాని ఎవరు రిస్క్ మాత్రం భరించడానికి రెడీగా లేరు. ఎటువంటి రిస్క్ లేకుండా ఈ పని సాఫీగా జరిగిపోవాలంటే ఏం చేయాలనే ఆలోచనలో ఈ పారిశ్రామికవేత్త పడతాడు. అప్పుడే వీళ్ళకి ఓ సిబిఐ ఆఫీసర్ గుర్తొస్తాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. రేపో మాపో అతనికి శిక్ష కూడా పడబోతుంది. నిజం చెప్పాలంటే అతను చాలా సిన్సియర్ ఆఫీసర్. అతను ఒకప్పుడు ఈ పారిశ్రామికవేత్త ఆఫీస్ మీద కూడా రైడ్ చేసి 100 కోట్లు దాకా మనీని కూడా పట్టుకున్నాడు. అటువంటి ఈ వ్యక్తి దాదాపు 1000 కేసుల దాకా చాలా నిజాయితీగా సాల్వ్ చేశాడు. అందువలన ఇతను చాలా మంది శత్రువులను కూడబట్టుకున్నాడు. వాళ్ళందరూ కలిపి ఇరికించిన ఒక తప్పుడు కేసులో ఇరుక్కొని ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. అతన్ని ఒప్పించి వీళ్ళ వైపు లాక్కుంటే అతని ద్వారా ఈ పని చాలా సులువుగా చేయొచ్చని ఈ పారిశ్రామికవేత్త ఒక నిర్ణయానికి వస్తాడు. అందుకని ఆ సిబిఐ ఆఫీసర్ ని జైల్లో కలుస్తాడు. తనతో చేతులు కలపమని అడుగుతాడు. నిన్న ఒక తప్పుడు కేసులో ఇరికించి జైల్లో వేశారని మాకు తెలుసు. ఇంకో 10 ఏళ్ల దాకా నిన్ను బయటికి కూడా రానివ్వకుండా పకడ్బందీ ప్రణాళికలతో వాళ్ళున్నారు. నువ్వు గాని నా కింద వర్క్ చేయడానికి ఒప్పుకుంటే నిన్ను 10 రోజుల్లో బయటకు తీసుకొస్తా. గవర్నమెంట్ ఎలాగో నిన్ను వాడుకోవడం చేత కాలేదు. నేను నిన్ను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటాను. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పిన పని నువ్వు చేస్తే చాలు. నువ్వు కోల్పోయిన లైఫ్, స్టేటస్ మొత్తం అన్ని మళ్ళీ నీకు చిటికలో తిరిగి వస్తాయి అని అంటాడు. అతని మాటలకి ఆ సిబిఐ ఆఫీసర్ ఏమాత్రం ఒప్పుకోడు. నా నిజాయితీయే నన్ను కాపాడుతుంది అని నీతో కలిసి తప్పుడు పనులు చేయడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇతని కేసు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ కి వస్తుంది. హైకోర్టులో ఇతనికి 7 ఏళ్ల జైలు శిక్ష పడడంతో ఒక్కసారిగా ఈ సిబిఐ ఆఫీసర్ నీరు కారిపోతాడు. తను నమ్ముకున్న న్యాయం, ధర్మం తనని కాపాడలేకపోయాయని కుమిలిపోతాడు. చివరికి పారిశ్రామికవేత్త కింద వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ పారిశ్రామికవేత్త డబ్బు బలంతో ఈ ఆఫీసర్ ని జైలు నుంచి విడిపిస్తారు. ఆ రోజు నుంచి ఇతను ఎందుకు ఏమిటి అనకుండా అతను చెప్పిన పని చేయడానికి సిద్ధపడిపోతాడు. ఈ ఆఫీసర్ కి ఆ పారిశ్రామికవేత్త మినిస్టర్ ఇచ్చిన లిస్ట్ ని చూపిస్తాడు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ చేరాలి అని, ఇది మొత్తం 1,00,000 కోట్లని, దీంట్లో 50 కోట్లు వైట్ గాను ఒక 50 కోట్లు బ్లాక్ గాను చేరాలని చెప్తాడు. మీకు 6 మంత్స్ టైం ఇస్తాను, ఈ లోపల జరిగిపోవాలనేసి అంటాడు. అయితే ఈ ఆఫీసర్ ఆ పారిశ్రామికవేత్త ఇచ్చిన
లిస్ట్ మొత్తం చూస్తాడు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్యాబినెట్ మినిస్టర్ తాలూకా బినామీల పేర్లు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అమౌంట్‌లని బినామీలకే ట్రాన్స్‌ఫర్ చేయమన్నారు కాబట్టి, మనం కూడా బినామీల ద్వారానే ఈ అమౌంట్‌ని వాళ్ళకి ఇద్దామనే ప్లాన్ ఆ పారిశ్రామికవేత్తకి ఇస్తాడు. మీకు సంబంధం లేని వాళ్ళు ఓ నలుగురిని తీసుకురండి అంటే వాళ్ళు మీ బినామీలనమాట. ఇటు అటు ఆ బినామీల పేరు మీద ఫేక్ కంపెనీలు పెట్టి డబ్బుల ట్రాన్స్‌ఫర్ అంతా ఈ కంపెనీల ద్వారా చేయిద్దాం. ఇలా చేయిస్తే ఇటు అటు ఇద్దరు కూడా సేఫ్ అవుతారు అని అంటాడు. ఒకవేళ ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరైనా పట్టుబడినా కేసు మన దాకా రావడానికి అవకాశం ఉండదు. బినామీలకి మీకు సంబంధం ఉండదు కాబట్టి మీరందరూ సేఫ్ అని చెప్తాడు. ఈ ఆఫీసర్ మాటలు విన్న ఆ పారిశ్రామికవేత్త అతనితో ఇలా అంటాడు. మనకు సంబంధం లేని వారి పేరు మీద కంపెనీలు పెట్టి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం అనుకుందాం. ఎప్పుడైనా వాళ్ళు బయటికి చెప్పినా ఆ డబ్బులతో వాళ్ళు మాయమైపోయినా మన పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. సో ఇలాంటివేవీ తెలియని అమాయకులైన వ్యక్తులు కావాలని చాలా ఆలోచిస్తారు. చివరికి ఈ పనికి బెగ్గర్సే బెటర్ అని ఓ నిర్ణయానికి వస్తారు. అందుకోసమని ఓ నలుగురు బిచ్చగాళ్ళని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా బిచ్చగాళ్ళున్న చోట్లన్నీ ఎతికి ఓ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు. అలా వీళ్ళు ఎంచుకున్న బిచ్చగాళ్ళలో ఇతను ఒకరు. ఇతనే మన మూవీ హీరో. ఈ నలుగురు బిచ్చగాళ్ళలో ఒక లేడీ కూడా ఉంటుంది. వీళ్ళందరికీ మంచిగా స్నానం చేయించి, షేవింగ్ చేయించి, మంచి బట్టలు ఇచ్చి, నలుగురితోని ఎలా కలవాలి, ఎలా భోంచేయాలి, ఎలా నడవాలి, ఒక పారిశ్రామికవేత్తకి ఉండాల్సిన లక్షణాలని గురించి కొంత ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు, ఐడీలు తయారు చేసి, వాళ్ళ చేత కంపెనీలు పెట్టించి, వాళ్ళ అకౌంట్‌లో మనీ కూడా వేస్తారు. ఇంకా వీళ్ళకి మిగిలిన పని ఏంటంటే, వీళ్ళ అకౌంట్‌లో ఏసిన మనీని వీళ్ళ కంపెనీల ద్వారా మినిస్టర్ ఇచ్చిన బినామీల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. సో, ఈ బిచ్చగాళ్ళలో ఒక్కొక్కళ్ళ కంపెనీ నుండి ఈ బినామీల అకౌంట్స్‌లోనికి మనీ ట్రాన్స్‌ఫర్ చేసే పద్ధతి మొదలుపెడతారు. అయితే ఇక్కడ ఈ ఆఫీసర్ ఏమనుకున్నాడంటే, బిచ్చగాళ్ళతో పనైపోయిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తారని. కానీ ఈ పారిశ్రామికవేత్త మాత్రం అలా ఆలోచించలేదు. బిచ్చగాళ్ళతో పనైపోయిన తర్వాత వెంటనే వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు బ్రతికుంటే ఈ విషయం ఎప్పటికైనా బయటకు రావచ్చు అని. అదే వాళ్ళని పనైపోగానే చంపేస్తే వాళ్ళ గురించి అడిగేవాడు గాని, ఎంక్వైరీ చేసే నాదుడు గాని ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అనే నిర్ణయంతో అతను ఉంటాడు. ఈ విషయం ఆఫీసర్‌కి తెలుస్తుంది. ఆ పారిశ్రామికవేత్తతో ఈ విషయంలో ఈ ఆఫీసర్ విభేదిస్తాడు. అతనితో గొడవ పడతాడు. దీనికి నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. కానీ ఆ పారిశ్రామికవేత్త ఈ ఆఫీసర్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తిరిగి మళ్ళీ ఇతను జైలుకి గాని వెళ్తే అతని ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్తాడు. నాతో మంచిగా ఉన్నంత కాలమే నీకు ఫ్యూచర్ బావుంటుందని అతన్ని భయపెడతాడు. ఇక ఆఫీసర్ కూడా అతనితోని విరోధం తనకి చాలా డేంజర్ అని భయపడిపోతాడు. అతను ఏం చేసినా ఎదురు తిరగకుండా కామ్ అయిపోతాడు. ఒక్కొక్క బిచ్చగాడి అకౌంట్‌లెళ్లి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అవ్వగానే వాళ్ళని తీసుకెళ్లి చంపేస్తుంటే ఈ ఆఫీసర్ తనలో తనే కుంగిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఈ రోజు ఈ మూవీ హీరో అయిన బిచ్చగాడి వంతు వస్తుంది. అయితే ఇతని అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్ లో ఏదో ఎర్రర్ రావడం వల్ల మనీ పూర్తిగా ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఆ విషయం తెలియని ఆ పారిశ్రామికవేత్త మనుషులు ఈ మూవీ హీరో అయిన బిచ్చగాడిని కూడా చంపేయడానికి తీసుకెళ్తారు. వాళ్ళు కారులో ట్రావెల్ చేస్తున్న సమయంలోనే ఈ బిచ్చగాడిని కారులో వేసి కుమ్మేస్తారు. అప్పుడే అతనికి అర్థమవుతుంది వీళ్ళింక తనని చంపేస్తారని. అదే టైంలో ఈ ఆఫీసర్ నుండి ఆ రౌడీలకు ఫోన్ వస్తుంది. అతన్నేమీ చేయొద్దు. అతని అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. అర్జెంట్ గా అతన్ని వెనక్కి తీసుకురండి అని ఈ ఆఫీసర్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాడు. కానీ అప్పటికే ఈ బిచ్చగాడు ఆ రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా అక్కడ రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయిన ఈ బిచ్చగాడు తిన్నగా ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే మనకి హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె తను ప్రేమించిన వ్యక్తి కోసం ఇల్లు వదిలి ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చింది. అతను వచ్చి తనను తీసుకెళ్తాడని ఎదురు చూస్తుంది. కానీ అతను ఈమెకి హ్యాండ్ ఇచ్చాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఆమె ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ఈమెతో నువ్వు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చానని మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి నువ్వు ఉద్యోగం వెతుక్కోడానికి ఇక్కడికి వచ్చావని చెప్తాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి ఏదో ఒక జాబ్ చూసుకుందువు గాని ఇలా చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఈ బిచ్చగాడు కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. అలా కింద పడిపోయిన ఇతన్ని చూసి వాటర్ బాటిల్ లో నీళ్లు అతని మొహం మీద చల్లి అతని తాగడానికి కొంచెం నీళ్ళు ఇచ్చి తినడానికి తన దగ్గర ఉన్న చాక్లెట్ ని కూడా ఇస్తుంది. తర్వాత అక్కడి నుంచి తన దారిని తను వెళ్ళిపోతుంటే ఈ బిచ్చగాడు మాత్రం ఆమె వెంటే పడతాడు. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదని, తెలిసిన ఒకే ఒక మనిషి మీరేనని, నాకు హెల్ప్ చేయండి అని అడుగుతాడు. ఆమె ఇతన్ని వదిలించుకోవడానికి చూస్తుంది. కానీ ఆమె ఎంత వదిలించుకోవాలని చూస్తున్నా ఈ బిచ్చగాడు మాత్రం ఆమె వెంటే పడతాడు. ఈ రోజు శుక్రవారం గనక ఏదో ఒక మసీద్ దగ్గర నన్ను విడిచిపెట్టేయండి. అక్కడ నాకు తినడానికి ఫుడ్ దొరుకుతుంది అని ఈమెతో అంటాడు. ఇక ఇతన్ని చూసి జాలిపడిన ఆమె తను వెళ్లి ఆటోలో ఇతను కూడా ఎక్కించుకొని ఓ మసీద్ దగ్గర విడిచిపెట్టేసి తన దారిన తను వెళ్ళిపోతుంది.
అయితే ఈ బిచ్చగాడినే చేజ్ చేసుకుంటూ వస్తున్న ఆ రౌడీలు ఈమెతో పాటు అతను కూడా ఆటోలో వెళ్ళాడని తెలుసుకొని ఈమె అడ్రస్ కనుక్కొని ఆమె ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తారు. పాపం అసలే చాలా కష్టాల్లో ఉన్న ఈమె తన ఫ్రెండ్ ఏదో షెల్టర్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటికి కాస్త రౌడీలు వచ్చి గొడవ చేసేసరికి ఈమెకు దొరికిన ఆ కాస్త షెల్టర్ కూడా పోతుంది. తను ఈ స్థితికి కారణమైన ఆ బిచ్చగాడిని తిట్టుకుంటూ ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో చేరుతుంది. అలా ఆమె హాస్టల్కి వెళ్తున్నప్పుడు కూడా రోడ్డు పైన ఈ బిచ్చగాడు ఆమెను చూసి ఆమె వెంట పడతాడు. ఆ హాస్టల్ వరకు ఆమె వెనకాతలే నడుచుకుంటూ వెళ్తాడు. కానీ ఆ హాస్టల్ ముందున్న వాచ్మెన్ అడ్డుపడటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఒకరోజు రాత్రి ఈ బిచ్చగాడు రౌడీల కంట పడతాడు. వాళ్ళ చేతిలో చాలా దెబ్బలు తినేస్తాడు. తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని చిన్నగా హీరోయిన్ ఉన్న హాస్టల్ దగ్గరికి వచ్చి స్పృహ తప్పి పడిపోతాడు. అతని పరిస్థితిని చూసి జారిపడిన హీరోయిన్ అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తుంది. అతను కోలుకున్న తర్వాత ఎందుకురా నా ఎంట పడుతున్నావు, నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు అంటూ హీరో మీద కోప్పడుతుంది. ఆ బిచ్చగాడు చాలా జాలి ఫేస్ పెట్టి ఆ వైపు చూస్తూ నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదు మేడం, నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరు మేడం, అందుకే మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. తర్వాత తన కథంతా ఆమెకు చెప్తాడు. అలా వీళ్ళిద్దరి మధ్యన స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు హీరో ఈ రౌడీలు ఎందుకు తన వెంట పడుతున్నారు అనే విషయాన్ని కనుక్కునే క్రమంలో ఓ చోటుకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు మనవాడిని అనుమానించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ ఏరియా ఇన్స్పెక్టర్ మనవాడిని అరెస్ట్ చేస్తాడు. ఇతను చెప్తున్న మాటలు విని అవి ఎంతవరకు నిజమో తెలుసుకుందామని అతన్ని వెంట పెట్టుకొని అతను చెప్పే ప్లేసులకి వెళ్తాడు. ఈ బిచ్చగాడు ఆ ఇన్స్పెక్టర్ ని డైరెక్ట్ గా ఓ ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడున్న వ్యక్తిని అడిగి ఆ ఫ్లాట్ కీస్ తీసుకొని ఆ ఫ్లాట్ లోనికి తీసుకెళ్తాడు. ఆ ఫ్లాట్ లో కొన్ని సీక్రెట్ సెల్ఫ్స్ ఉంటాయి. వాటి నిండా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. కొన్ని సెల్ఫ్ల్లోనైతే డబ్బు సంచులు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఈ ఇన్స్పెక్టర్ కి ఈ వ్యక్తి చెప్తున్నవన్నీ నిజాలే అని ఓ నిర్ధారణకు వస్తాడు. తర్వాత అక్కడున్న పరిసరాలన్నీ పరిశీలించిన తర్వాత నువ్వు ఎవరో ఒక కోటీశ్వరుడికి బినామీగా ఉన్నావు, నీ పేరు మీద కోట్ల కోట్ల డబ్బు ఉండి ఉంటుంది, అందుకే నీ వెంట ఈ జనాలందరూ పడుతున్నారు అంటూ తనకున్న అనుమానాలన్నీ ఈ బిచ్చగాడితో చెప్తాడు. ఇంతలో ఈ బిచ్చగాడిని చేజ్ చేసుకుంటూ అక్కడికి ఆ సిబిఐ ఆఫీసరు తన గ్యాంగ్ తో వస్తాడు. ఈ బిచ్చగాడిని తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య నుండి ఇతను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఈ గందరగోళంలో ఆ సిబిఐ ఆఫీసర్ ఈ ఇన్స్పెక్టర్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఎప్పుడైతే సిబిఐ ఆఫీసర్ తన చేతులతో ఒక సిన్సియర్ ఇన్స్పెక్టర్ ని కాల్చి చంపాడో అతనిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తను చాలా పెద్ద తప్పు చేస్తున్నానని తనలో తను రియలైజ్ అవుతాడు. తనకు ఒంట్లో బాగాలేదని తనతో పాటు వచ్చిన గ్యాంగ్ లో ఒక మనిషితో చెప్పి నువ్వు ఇక్కడంతా మేనేజ్ చెయ్యు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఆ ఇన్స్పెక్టర్ చనిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ బిచ్చగాడి కోసం వెతుకుతారు. కానీ అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఎటో పారిపోతాడు. అలా పారిపోయిన ఈ బిచ్చగాడు తిన్నంగా హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నాతో ఉన్న వాళ్ళని ఆ రౌడీలు చంపేస్తున్నారు, నువ్వు కూడా నాతో తిరిగావు కాబట్టి నిన్ను కూడా చంపేస్తారు అని ఆమెతో అంటాడు. ఇంతలో అక్కడికి రౌడీలు వచ్చేస్తారు. వాళ్ళని చూసి కంగారుగా మనల్ని చంపడానికి రౌడీలు ఇక్కడ కూడా వచ్చేసారు, వెంటనే ఇక్కడి నుంచి మనం పారిపోవాలని హీరోయిన్ కూడా కంగారు పెట్టేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని ఆ హీరోయిన్ అయోమయంలో పడిపోతుంది. నీతో పరిచయం కాంచి నాకేంటి కష్టాలు అనుకుంటూ ఏడుస్తూ అతని కథలో పరిగెడుతుంది. అలా వాళ్ళిద్దరూ రౌడీలను తప్పించుకుంటూ చాలా చోట్ల తిరుగుతారు. అక్కడ ఒక చోట ఓ బిచ్చగాడు చనిపోయి ఉంటాడు. అతన్ని కుక్కల వ్యాన్లో వేసుకొని అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లబోతుంటే వాళ్ళకి అడ్డం పడతాడు ఈ మూవీ హీరో అయిన ఈ బిచ్చగాడు. ఒక గంట టైం ఇవ్వండి, నేను డబ్బులు తెస్తాను, ఇతని దహన సంస్కారాలు మంచిగా జరగాలి అని అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ ని తీసుకుని ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ ని ఏ ఫ్లాట్ కి అయితే తీసుకెళ్లాడో అక్కడికి తీసుకెళ్తాడు. ఆ ఫ్లాట్ లో ఉన్న మనీని గోల్డ్ ని హీరోయిన్ కి చూపిస్తాడు. ఆ డబ్బంతా ఆమెను తీసుకోమని చెప్తాడు. కొంత డబ్బుని తనతో పాటు తీసుకొని ఆ చనిపోయిన బిచ్చగాడు ఉన్న చోటుకి తిరిగి అక్కడ ఉన్న వారికి ఆ డబ్బులు ఇచ్చి ఆ చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల్ని చాలా ఘనంగా చేస్తాడు. ఒక పక్క ఈ సిబిఐ ఆఫీసర్ కి ఆ పారిశ్రామికవేత్త నుండి ప్రెజర్ బాగా పెరుగుతుంది. ఆ బిచ్చగాడిని ఎలాగైనా పట్టుకొని అతని అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని త్వరగా ట్రాన్స్ఫర్ చేయమని ఇతను బాగా ప్రెజర్ చేస్తుంటాడు. అదే సమయంలో ఈ బిచ్చగాడు ఆ సిబిఐ ఆఫీసర్ కి ఫోన్ చేసి తను ఉన్న చోటు చెప్పి తనను కలవమంటాడు. ఇదంతా చూసిన హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. అంత డబ్బు చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఈ బిచ్చగాడికి తన వంతు సాయాన్ని చేస్తుంది. బిచ్చగాడు చెప్పిన చోటికి ఆ సిబిఐ ఆఫీసర్ వస్తాడు. ఈ బిచ్చగాడు ఆ సిబిఐ ఆఫీసర్ వెనక్కుండా వచ్చి అతను మూర్చిపోయేలా తల మీద గట్టిగా కొడతాడు. ఆ సిబిఐ ఆఫీసర్ కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా బిచ్చగాడు హీరోయిన్ నిల్చొని ఉంటారు. అతని చేతులు మాత్రం ఆ గది కిటికీకి కట్టేసి ఉంటాయి. బిచ్చగాడు ఆ ఆఫీసర్ తో నా పేరు మీద ఉన్న డబ్బంతా నాకే కావాలి అని అడుగుతాడు. ఆ డబ్బుతో ఈ దేశంలో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఉండడానికి ఇల్లు, 3 పూట్ల తిండి అందేలా నేను చేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆఫీసర్ అతనితో అరే నువ్వేమంటున్నావు, నీకు అర్థమవుతుందా, ఈ డబ్బును ముట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలుసా, అసలు దీని వెనకాతల బడా బడా పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు,
వీళ్ళందరినీ ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. దానికి తగ్గ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని అంటాడు. బిచ్చగాడు అతని మాటలు నమ్మడు. మా నలుగురిలో ఒక ఆడామె ఉంది కదా, ఆమె కడుపుతో ఉంది. అలాంటి ఆమెను కూడా చంపేశారు మీరు అని అంటాడు బిచ్చగాడు. అప్పుడు ఆ సిబిఐ ఆఫీసర్, లేదురా, ఆ అమ్మాయిని చంపలేదు. ఆమెను వాళ్ళ బారి నుండి నేను కాపాడాను. ఇప్పుడు ఆమె నా దగ్గర సేఫ్ గానే ఉంది. కావాలంటే ఆమె ఎక్కడుందో నేను తీసుకెళ్లి చూపిస్తాను. నాతో రా అని ఇతను ఆ బిచ్చగాడితో అంటాడు. ఆ ఆఫీసర్ మాటల్ని ఇతను నమ్ముతాడు. తర్వాత ఇతని చేతుకున్న కట్లు విప్పేస్తాడు. అతను హీరోయిన్ ని, బిచ్చగాడిని తనతో పాటు తీసుకెళ్తాడు. తన దగ్గర ఉన్న ఆధారాల్ని వీళ్ళిద్దరి చేతికి ఇస్తాడు. తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా ఆ ఆడామె ఉన్న ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఆశ్రమంలో ఆ లేడీ చాలా సేఫ్ గా ఉంటుంది. ఆమెను చూడగానే ఈ బిచ్చగాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే ఆమె కూడా ఇతన్ని చూసి చాలా సంతోషంగా దగ్గరగా వచ్చి ఇంకో 10 డేస్ లో నాకు డెలివరీ కాబోతుందని చాలా సంతోషంగా చెప్తుంది. ఇది ఇలాగుండగా ఇంతలోనే వాళ్ళున్న ప్లేస్ ని కనిపెట్టేసి అక్కడికి పారిశ్రామికవేత్త పంపించిన రౌడీలు వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళ మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి ఈ ఫైట్ లో ఆ ఆఫీసర్ చనిపోతాడు. పాపం కడుపుతో ఉన్న ఆ లేడీ కూడా ఓ బిడ్డను గని అక్కడే చనిపోతుంది. ఈ బిచ్చగాడు హీరోయిన్ కలిసి ఆ బిడ్డను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఈ బిచ్చగాడు మనసులోని ఓ మొండి ధైర్యం వచ్చేస్తది. ఎన్నాలని మనం ఇలా పరిగెడతాము, అక్కడే ఏదో ఒకటి తేల్చుకుంటానని చెప్పి ఆ డబ్బున్న చోటికి వెళ్లి ఓ ట్రక్ లో ఆ డబ్బంతా ఎక్కించుకొని తిన్నంగా ఆ పారిశ్రామికవేత్త ఉండే ఇంటి ముందు ఆ డబ్బంతా డంప్ చేసేసి వెళ్ళిపోతాడు. అలా ఆ పారిశ్రామికవేత్త ఇంటి ముందు అంత డబ్బు కుప్పగా ఉండడాన్ని ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చూస్తారు. ఈ విషయం మీడియాలో బాగా హైలైట్ అయిపోతుంది. మినిస్టర్ ఆ పారిశ్రామికవేత్త ఇంటికి వచ్చి, అనాథాశ్రమంలో కాల్పులు జరిగాయి. ఇప్పుడు నీ ఇంటి ముందు ఇంత డబ్బొచ్చి పడింది. ఏంటి ఇదంతా అంటూ అతని పైన కోప్పడతాడు. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా చట్టం ముందు మోసగాడిగా మిగిలేది నువ్వు మాత్రమే. మేమందరం సేఫ్ గా తప్పించుకుంటాం. నువ్వు మాత్రం జైలుకు పోతావు. అక్కడ నీకు నోరు తెరిచే అవకాశం కూడా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇదిలో ఉండగా ఆ బిజినెస్ మ్యాన్ ఇంటి ముందున్న సెక్యూరిటీ గార్డ్ ఓ పెన్ డ్రైవ్ తీసుకుని అతని దగ్గరికి వస్తాడు. ఎవరో ఈ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చి వెళ్ళిపోయారండి అని చెప్తాడు. అందులో ఉన్న డేటాని ఈ బిజినెస్ మ్యాన్ చూస్తాడు. అందులో చనిపోయిన ఆఫీసర్ యొక్క సెల్ఫీ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఈ ఆఫీసర్ పారిశ్రామికవేత్త చేస్తున్న స్కామ్ గురించి పూర్తి వివరాలు పూసగుచ్చినట్లు అతను చెప్పేస్తాడు. ఈ వీడియోని చూడగానే ఆ పారిశ్రామికవేత్తకి చెమటలు పెట్టేస్తాయి. అలాంటి టైంలో ఈ బిచ్చగాడు అతనికి ఫోన్ చేస్తాడు. ఈ డేటా బయటికి లీక్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఒకరోజు బిచ్చగాడిలా మారాలి అని కండిషన్ పెడతాడు. ఇక చేసేది ఏమీ లేక అతను పెట్టిన కండిషన్ ప్రకారం ఈ పారిశ్రామికవేత్త బిచ్చగాడిలా ఒక గుడి ముందుకు వచ్చి అడుక్కుంటుంటాడు. అయితే ఈ పారిశ్రామికవేత్త తనతో పాటు తన మనుషులు కూడా తీసుకుని వస్తాడు. వాళ్ళని దూరంగా వెళ్ళమని, ఈ చుట్టుపక్కల ఆ బిచ్చగాడు ఉండి ఉంటాడు, అతన్ని కనిపెట్టమని చెప్తాడు. ఈ పారిశ్రామికవేత్తని మన మూవీ హీరో కూడా దూరం నుండి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అతను ఈ బిజినెస్ మ్యాన్ కి ఫోన్ చేసి ఒకే చోట కూర్చొని అడుక్కోవడం కాదు, ఊరంతా తిరిగి అడుక్కో అని చెప్తాడు. అతను చెప్పినట్లే ఈ బిజినెస్ మ్యాన్ ఆ గుడిమెట్ల మించి లెగిసి ఊరి మీద అడుక్కోవడానికి బయలుదేరుతాడు. అప్పుడే తన మనుషులకు కూడా ఫోన్ చేసి ఆ బిచ్చగాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, తొందరగా ఆడెక్కడున్నాడో కనిపెట్టండి అని చెప్తాడు. అయితే మన మూవీ హీరో మాత్రం వాళ్ళెవరికీ కనబడకుండా ఈ పారిశ్రామికవేత్తనే అబ్జర్వ్ చేస్తూ ఆఖరికి వాళ్ళందరి కళ్ళు కప్పి ఇతన్ని స్పృహ తప్పిపోయేలా గట్టిగా కొట్టి ఓ డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుపోతాడు. తర్వాత మన మూవీ హీరో అయిన ఈ బిచ్చగాడి గెటప్ లో ఉన్న ఆ పారిశ్రామికవేత్తకి మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో ఆ పారిశ్రామికవేత్త చనిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.